అయోధ్య రామ మందిరం సెటప్ తో ఉన్న బాలాపూర్ గణేష్ చూద్దాం రండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడంగానే బయట వరకు అయోధ్య రామ మందిరం థీమ్ తోటి చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం రండి. లోపలికి వెళ్ళటం తోటి అయోధ్య రామ మందిరానికి అటు సైడు ఇటు సైడు గరుడ వాహనాలు అలానే ఏనుగులు కూడా దర్శనమిస్తాయి. రాముల వారి విగ్రహం కూడా ఉంది, తర్వాత చూపిస్తాం. లోపలికి వెళ్ళంగానే ఫోకసింగ్ లైట్స్ తోటి కర్టన్స్ తోటి ఇలా చాలా అద్భుతంగా ఉంది. రష్ పిల్లలకైతే రాముల వారు అసలు కనపడలేదు. వెళ్ళి చూపిస్తాను రండి. రాముల వారి విగ్రహానికి అటు ఇటు సైడు చక్కగా హనుమంతుల వారి విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు. అయోధ్య రామ మందిరంలో రాముల వారు ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా రాముల వారు ఉన్నారు. ఇరువైపులా హనుమంతుల వారు చూడ చక్కగా ఉన్నారు కదా. స్తంభాల మీద మంచి ఆర్కిటెక్ట్ తోటి సీతారాముల విగ్రహాలను చిత్రీకరించారు. గణేష్ దర్శనానికి ముందు సీతారాముల కళ్యాణం గురించి సీతారాముల గురించి చక్కగా ఇలా ఫొటోస్ రూపంలో ఏర్పాటు చేశారు. ఫైనల్ గా అయితే గణేష్ దగ్గరికి వచ్చేసాం. బాలాపూర్ లడ్డు ఎంత ఫేమస్ బాలాపూర్ గణేష్ అలానే డెకరేషన్ కూడా అంత ఫేమస్ అయ్యి గణేష్ కళ్ళు మూస్తున్నట్లుగా తెరుస్తున్నట్లుగా క్షీర సముద్రం నుంచి అమృతం తీస్తున్నట్లుగా ఉంది. ప్రసాదం తీసుకునేసి రాముల వారిని చూసి వచ్చేసారు.